నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరే వినిపిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. ఇందుకోసం కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఏఐపై పెట్టుబడులు పెట్టేందుకు ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. ముఖ్యంగా టెక్, ఐటీ రంగంలో ఏఐ అనేది భారీ మార్పులకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ముఖ్యంగా సాంప్రదాయ ఐటీ సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆయా కంపెనీల లాభాదాయాలు తగ్గుతున్నాయి. ఇది తిరిగి ఉద్యోగాల కోతకు దారితీస్తుంది. ఆటోమేషన్, సామర్థ్యాల పెంపు, ఖర్చుల నియంత్రణ పేరిట లేఆఫ్స్ విధిస్తున్నాయి. అలా ఆదా చేసిన డబ్బును ఏఐపై పెట్టుబడి పెట్టేందుకు ఉపయోగిస్తున్నాయి. ఇలా ఏఐ ఎఫెక్ట్ టెక్ ఇండస్ట్రీలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు, డేటా అనలిస్టిక్, కస్టమర్ సపోర్ట్ వంటి వాటిలో పనిచేసే ఉద్యోగులకు గడ్డు కాలం నడుస్తోందని తెలుస్తోంది. చాలా వరకు ఇక్కడ వారిని ఏఐతో రీప్లేస్ చేస్తున్నాయి కంపెనీలు. ఇలా కొంతకాలంగా దిగ్గజ టెక్ సంస్థల్లో అమెజాన్, ఒరాకిల్, సేల్స్ ఫోర్స్, బ్లాక్, మైక్రోసాఫ్ట్, మెటా, సిస్కో, జనరల్ మోటార్స్, లూసిడ్ మోటార్స్ ఇలా చాలా పెద్ద సంస్థలే వేలాదిగా ఉద్యోగుల్ని తొలగించాయి. భారతీయ ఐటీ కంపెనీల్లోనూ లేఆఫ్స్ సహా కొత్త నియామకాల్లో మందగమనం కనిపిస్తోంది. ఇక ఇటీవల అమెజాన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ ఉన్నట్లుండి వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు దీనిపై సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 2026 మే 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 21,000 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు పేర్కొంది. ఒరాకిల్ టోటల్ వర్క్ ఫోర్స్లో ఇది 13% సమానం. సంస్థ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని వేగంగా జొప్పించడమే ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగానే ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మున్ముందు కూడా ఈ కోతలు కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్లో వివరాలని వెల్లడించింది. ఇది ప్రధానంగా ఏఐ డేటా సెంటర్లను నిర్మిస్తోంది. దీనికోసమే లేఆఫ్స్ విధించినట్లు అప్పట్లో చర్చ నడిచింది. 2026 మే 31 నాటికి సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,41,000గా ఉంది. అంతకుముందు ఇదే సమయంలో ఈ సంఖ్య 1,62,000గా ఉండేది. కంపెనీ ఏఐ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఇలా ఉద్యోగుల్ని తగ్గించుకోవాల్సి వస్తుందని తెలిపింది. నిర్వహణ, పనితీరు మార్పులు సహా ఇతర వ్యూహాత్మక మార్పులు, వేర్వేరు కంపెనీల కొనుగోళ్ల కారణంగా ఉద్యోగుల సంఖ్యలో మార్పులు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం లేఆఫ్స్లో భారత్లోనే 10,000 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఇది ఇక్కడి ఒరాకిల్ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 20% సమానంగా తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.